లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. గతంలో అప్లికేషన్ పెట్టుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఎల్ఆర్ఎస్ పై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలాది మంది ప్రజలకు తలనొప్పిగా మారిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లేఅవుట్ రెగ్యులరైజేషన్ సమస్య పరిష్కారం కోసం పూర్తిస్థాయి కసరత్తులు చేసి విధి విధానాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. గతంలో అప్లై చేసుకున్న వారితో పాటు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వారికి త్వరితగతిన లేఅవుట్ల రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయాన్ని పెంచడం కోసం భూ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. అదే సమయంలో ధరణి పోర్టల్ తో పాటు కొత్త లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త స్కీమ్ వల్ల భూముల లేఅవుట్ రిజిస్ట్రేషన్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే వాటిలో కొన్నింటికి క్లియరెన్స్ వచ్చింది. ఇంకా చాలా భూములు రెగ్యులరైజేషన్ కాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ సమస్యను ఎన్నికల ఎజెండాలో భాగంగా విస్తృత ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై ఫోకస్ పెట్టింది. గతంలో అప్లై చేసుకున్న వాళ్లకు అప్పటి ప్రభుత్వం కొంత రుసుము పెట్టింది. అయితే దీన్ని కాంగ్రెస్ పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అది ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో ఇటీవల బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. దీంతో మరోసారి ఎల్ఆర్ఎస్ అంశం తెరపైకి వచ్చినట్లయింది.